అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా వ్యవహరించిన మాజీ ఎంపీ మార్గాని భరత్ రాజకీయ చాప్టర్ ఇక క్లోజ్ అయిపోయిందని, అతను రాజకీయాలకు సరిపోడని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయంగా దిగజారిపోయారని, తమ కుటుంబం జోలికొస్తే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఆ తర్వాత ఎదురుపడినా పలకరించుకునే సంస్కృతి ఏసీవై, గోరంట్ల, రౌతు తాను పాటించామని, రాజకీయాల్లో నీతి నియమాలకు కట్టుబడి ఉండాలన్నారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి చేయని విధంగా భరత్ ఎంపీగా ఉన్న సమయంలో వ్యాపారులపై పడ్డారని మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ 41 సంవత్సరాలుగా తాము చిట్ ఫండ్ సంస్థ నడుపుతున్నామని అన్నారు. గతంలో భరత్ రెడ్డి, మార్గాని నాగేశ్వరరావు కూడా తమ దగ్గర చిట్ వేశారని గుర్తు చేశారు. పేపర్ మిల్లు కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరితో కలిసి పరంపర ఉద్యోగాలు అమ్ముకొని ప్రవీణ్ చౌదరి, భరత్ వాటాలు వేసుకున్నారని, ఆ సమయంలో ఒకరోజు ₹1,00,00,000 వస్తే భరత్కు 30 లక్షల కారులో పంపించారని కార్మికులు చెప్పినట్లు తెలిపారు. ప్రవీణ్ చౌదరి పరంపర 1, 2లో 121 ఉద్యోగాలు అమ్ముకుని దోచుకుంటే అందులో వాటాలు భరత్కు వెళ్లాయని ఆరోపించారు. ఇంకా సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు తవ్వ రాజా, మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, టీడీపీ నాయకుడు ఎన్నమూరి దీపు మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబం గురించి మాట్లాడే అర్హత భరత్కు లేదన్నారు. ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల బాబు, జాంపేట బ్యాంక్ వైస్ చైర్మన్ రొబ్బి శేఖర్, ఆర్యపురం బ్యాంక్ వైస్ చైర్మన్ పూలాకి పరమేష్, డైరెక్టర్లు బుడ్డిగ రవి, పిల్లి శ్యామ్, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఏ ఎలక్షన్లో కూడా ఆర్యపురం ఎలక్షన్లో కానీ, అలాగే జాంపేట ఎలక్షన్లో కానీ, ఛాంబర్లో కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇతను ఇన్వాల్వ్ అవ్వమని వాళ్ళ నాయకులు ఎవరో కూడా చెప్పలేదు. ఆర్యాపురం దెబ్బగా పోరాడాం, కానీ వాళ్ళకి 20%, మాకు 80% పడింది ఓట్లు. అందు గురించి ఇతనికి రాజకీయానికి సరిపోడు. ఇతను ఏది ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతాడు. చంద్రబాబు నాతో పోటీ చేయమని, లోకేష్ నాతో పోటీ చేయమని, ఏంటి మా దిగుమని అన్నాడు. నువ్వు నా కార్పొరేట్ ఏది మా వార్డుకి వచ్చి నాతో పోటీ చేసి గెలువు అన్నాడు. అంతవరకు కూడా చాలదు అతని స్థాయి. వాళ్ళ నాయకులే అన్నారు, నువ్వు ఎంపీ కాదు కదా, నెక్స్ట్ ఎంపీటీసీ కూడా అవ్వు అని చెప్పారు. అందు గురించి నువ్వు రాజకీయాలు పనికిరావు, ఏదోటికి కెలకాలని చూస్తావు. నువ్వు ఎలక్షన్లో మమ్మల్ని ఇప్పుడు ఏదో నేను బెదిరిస్తున్నాను అంటున్నావు. నువ్వు చేసిన పనులేంటి? ఎలక్షన్ ముందు నా చిట్ ఫండ్ కంపెనీ మీద ఏ ఒక్కడూ కూడా కామెంట్ చేయరు. ఒకప్పుడు నీ తండ్రే నా కంపెనీలో, నేను రాజకీయంలో లేకముందు నా కంపెనీలో పెద్ద చీట్లు వేసేవాడు. ఆనాడు నా నీతి ఏమైందని అనుకున్న మీ నాన్నకు తెలియదా? హోటల్కి రావాల్సిన అవసరం ఏంటి? ప్రవీణ్ చౌదరి ఈనాడు ఇంటికి వెళ్ళలేదే, నా ఇంటికి వచ్చాడు, నా హోటల్కి వచ్చాడు. నా హోటల్కి ఇంక రాకు వెళ్ళిపో అని చెప్పాను. మాకు నీతి ఉంది, ఒక నిజాయితీ ఉంది, ఓ సిద్ధాంతం ఉంది. మీకు నీతి ఎక్కడిది, నిజాయితీ ఎక్కడిది, క్యారెక్టర్ ఎక్కడిది మెయిన్గా? మరి నువ్వు చేసిన పనులు ఏంటి? మమ్మల్ని అందరినీ బెదిరించేసేవే. ఒక్కొక్కరిని సిఐని పిలిపించి, ఈ సిఐ ఇప్పుడు ఎక్కడో లేడు, రాజానగరంలో ఉన్నాడు. ఆయన ద్వారా మా ఇంపార్టెంట్ వ్యక్తిని పిలిపించి, నువ్వు పార్టీలో జాయిన్ అవుతావా, లేకపోతే నేను ఏదో కేసు లోపల వేయమంటావా అన్నాడు. ఇదే నీ రాజకీయ నీతి? అతను అన్నాడు, క్వశ్చన్ లేదు, నేను ఆదిరెడ్డి ఫ్యామిలీని విడిచిపెట్టను అని చెప్పాడు. నువ్వేం పీకావు వాడిని? నువ్వు 50 లక్షలకి 5 లక్షలు లేదని హెరాస్మెంట్ చేస్తున్నారని నువ్వు అతను స్వయంగా అతనే చెప్పాడు. దీనికి సమాధానం నువ్వు చెప్పాలి. గతంలో పేపర్ మిల్లో జక్కంపూడి రాజా గారు, శివరం సుబ్రహ్మణ్యం గారు విధి విధానాలు బాగలేదని పోరాడారు. వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఈ భరత్ డబ్బుల కోసం, కేవలం డబ్బుల కోసమే, ఈ ప్రవీణ్ చౌదరి, భరత్ డబ్బుల కోసం, డబ్బులు పోతాయని అతను అధికారులు అడ్డుపెట్టుకుని ఆ రోజు శివరాం సుబ్రహ్మణ్యం గారు అక్కడ ధర్నాలో కూర్చుంటే అతను ఆ రోజు 2 టౌన్లో అరెస్ట్ చేయించారు, 3 టౌన్లో. మనం మంచి స్థానానికి రావడానికి ఇంకో మంచి స్థానంలో ఉన్న వాళ్ళని ఎమర్జెన్సీ బురద చల్లవలసిన పని లేదు. మన ఇండివిజువాలిటీ, మన కెపాసిటీ నిరూపించగలిగితే ప్రజలే ఆమోదిస్తారు. ఒకళ్ళు మంచివాళ్ళని చెప్పడానికి ఇంకో మంచివాడిని చెడ్డవాడని చెప్పవలసిన లేదు. ఆదిరెడ్డి వారి ప్రస్థానం, ఆదిరెడ్డి వారి జీవితం, వాళ్ళ జీవితం ఆయనే చెప్తారు. ఎప్పుడు 200-300 లెక్చరర్గా పనిచేశాను, చేతక్కలో తిరిగాను, నన్ను కొంతమంది జోడు లేకుండా పరిగెట్టిస్తాను, నీ ఊరు పరిగెట్టిస్తాను అన్నారు. 7 సాయం చేశారు, 7 సాయం చేశారు.
ఈ రాజిరెడ్డి గారి ప్రస్థానం రాజమండ్రిలో అందరికీ తెలుసు కాబట్టి ఇంత అభిమానంతో ఆయన ఎమ్మెల్యే చేసినా మేయర్ చేసినా ఒక ఎమ్మెల్యే ఎన్ని చేసినా కూడా ఆదరిస్తున్నారు ప్రజలు. దాన్ని నువ్వేం పాడు చేయడానికి కాదు, నువ్వు గొప్పగా ఎదగడానికి ప్రయత్నించుకో. 2 సార్లు భంగపడ్డావు, 2 సార్లు ఓడిపోయావు వాళ్ళ కుటుంబం చేతిలో. ఇంకొకసారి ఎవరన్నా మహమ్మద్ అలీతో ఫైట్ చేస్తాను లేకపోతే ఇంకొకటితో ఫైట్ చేస్తాను అయ్యాడు. 2 సార్లు నువ్వు డిఫీట్ అయ్యే వాళ్ళ చేతిలో. ఇప్పుడేమో డీలిమిటేషన్లో 3 సీట్లు వస్తాయి, ఇంకో సీటుకు పోతాను నేనని మీరు చెప్పడం అన్నీ కూడా మాకు తెలుసు. 3 సీట్లు అవుతాయి, ఇంకో సీటుకు పోతాం, వాళ్ళతో మన వల్ల ఏమీ మనం వాళ్ళని ఏం చేయలేము అనే పరిస్థితులు కూడా మీరు ఆలోచించుకోవడం కూడా తెలుసు మాకు. ఇవన్నీ ఇంకెతను వేషాలు వేస్తే ఎలా ఉంటుందంటే ఢిల్లీకి వెళ్తాడు ఎంపీగా ఉన్నప్పుడు, ముందర ఫ్లైట్లో ఏ టికెట్లు బుక్ అయినాయి, వచ్చే ముందర ఫ్లైట్లో ఏ టికెట్లు బుక్ అయినాయి, ఇతనితో పాటు ఎన్ని టికెట్లు బుక్ అయినాయి లెక్క ఒకసారి స్ట్రిప్ తీసి చదవండి, ఒకసారి చూడండి, ఒకసారి ఏ టికెట్లు ఎవరైనా తీసుకెళ్ళి ఏం చేయవాడు అక్కడ. ఈ కళ్ళని మా నోటితో ఎవరో చెప్పించొద్దు. హాయిగా ఉన్నావు, ప్రశాంతంగా ఓడిపోయావు, ఇంట్లో కూర్చోకొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని జిమ్ అంటే జిమ్ చేసుకో. ఇంకా నీ రీల్స్ చూసే ఓపిక కూడా ప్రజలకి లేదు. రీల్స్ చూసే ఓపిక కూడా ప్రజలకు లేదు. లేదా ఇంకా టైంపాస్ కావాలంటే జేఎన్ రోడ్లో కప్పు సాస్ రోడ్డు పెట్టాడు సెంటర్లో డెవలప్మెంట్కి. ఆ కప్పు సాస్ దగ్గర 2 కుర్చీలు వేసుకుని కూర్చో, ఎవరన్నా సాయం వస్తే కూర్చొని మాట్లాడుకుని కాలక్షేపం చేయగలని. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రాణాపనలు మాటలు మాట్లాడకండి.